హలో హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు గీతూ ఫై. అందరూ బాగున్నారా? ఈరోజు మంచి ఈవినింగ్ స్నాక్స్ చూపించబోతున్నానండి. అదేంటో కాదు, పోహా ఆలు కట్లైట్. అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఇంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే పోహా ఆలు కట్లైట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఈజీగా సింపుల్గా ఉంటుందన్నమాట. టైం ప్రాసెస్ కూడా కాదు. అది ఎలా చేయాలో ఏంటిదో ఈ వీడియో చూసేయండి. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటిదో చూసేద్దాం. ఆలు అండ్ అటుకులు, బియ్యం పిండి, కారం, రుచికి తగ్గట్టు సాల్ట్, ధనియాల పొడి అండ్ ఆనియన్స్, చిల్లీస్. అండ్ ఫస్ట్ మనం అటుకులని వాష్ చేసుకోవాలండి. అటుకులను వాష్ చేసుకున్నాక అండ్ కొంచెం 5 minutes అలా అటుకులని వదిలేస్తే అవి నానుతాయి అన్నమాట. నానాక స్ట్రెయిన్లో మనము వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్లో తీసేసుకున్నాక బౌల్లో తీసేసుకోవాలన్నమాట. తీసుకున్నాక అవి చాలా మెత్తగా ఇట్లా స్మాష్ చేసుకోవాలన్నమాట. అటుకులని చేసుకున్నాక ఆలు కూడా వేయాలన్నమాట. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాండి ఆలుని. అండ్ మనం ఇలా స్మాష్ చేసుకోవాలి ఆలు అండ్ అటుకులు, ఆలుని ఇట్లా మధ్యలో ఆలు వస్తుంటే కూడా బాగుంటుంది అనమాట. ప్యాటీస్కి మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్. చాలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ మధ్యలో స్పైసీ తగిలితే బాగుంటుందని నేను చిల్లీస్ కూడా యాడ్ చేశాను. అండ్ ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి ఇందులో వేసుకోవాలన్నమాట. బియ్యం పిండి అండి బైండింగ్ కోసం అండ్ మనకు క్రిస్పీగా కూడా అవుతుందన్నమాట బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల. రుచికి తగ్గట్టు కారం అండ్ అండ్ మనకు సాల్ట్. మనకు స్పైసీగా తినాలనిపిస్తే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తక్కువగా మనకు కొందరు స్పైసీగా తినకుండా ఉంటారు కదా, ఇంకా వాళ్ళకు కొంచెం కారం తగ్గిస్తే బాగుంటుంది. అండ్ ఇలా మనము ప్యాటీస్లా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుందామండి. అండ్ నేను 2 spoons ఆయిల్ వేసాను అనమాట. మనకు కావాలంటే కూడా మనకు మధ్యలో ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము షాలో ఫ్రై చేసుకుందాం ప్యాటీస్ని. మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుందాం మనము. చూడండి ఇలా మనకు బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, కలరింగ్ వచ్చాయి కదా. ఇంకా కొంచెం కలర్ రావాలన్నమాట. ఎందుకంటే లోపల నుంచి ఆలు కానీ అటుకులు కానీ ఫ్రై షాలో అవుతే టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనము అందుకే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము షాలో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసాం కాబట్టి అన్నీ తగులుతాయి అన్నమాట. మనము ఎంత షాలో ఫ్రై అంత ఫ్రై చేసుకుంటే కలరింగ్ వస్తే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ప్యాటీస్. చూశారు కదండి, ఇలా ప్యాటీస్ కలర్ వచ్చాయి కదా. ప్లేట్లోకి తీసేసుకుందాం. చూశారు కదండి, సింపుల్ పోహా ఆలు కట్లైట్ అనమాట. కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనము సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. పెద్ద టైం ప్రాసెస్ కూడా కాదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో
షేర్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. కీప్ స్మైలింగ్ అంటిల్ దాన్ నెక్స్ట్ వీడియో. బాయ్.